హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో పోపు దినుసులు వేసుకున్నానండి. ఆవాలు అండ్ పచ్చిశనగపప్పు, జీలకర్ర. అవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను కొన్ని వెల్లుల్లిపాయలని ఇలా క్రష్ చేసి పెట్టుకున్నానండి. అవి అందులోకి వేసుకున్నాను. నేను కొంచెం ఎక్కువే వేస్తానండి వెల్లుల్లిపాయలు, ఎందుకంటే ఫీడింగ్ మదర్స్కి చాలా మంచిది. వెల్లుల్లి కూడా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దొండకాయలు ఇలా కట్ చేసుకున్నానండి. అవి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే నేను 1 ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఆనియన్ కూడా వేసుకుంటే రైస్లోకి కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇలా మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుంటాను. సాల్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసి ఇలా ప్లేట్తో కవర్ చేస్తే దొండకాయ బాగా బాయిల్ అవుతుందండి. అప్పుడప్పుడు ఇలా ప్లేట్ ఓపెన్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ ప్లేట్తో కవర్ చేసుకోవాలండి. ఒక 3 టైమ్స్ వరకు అలా చేసుకోవాలి. దొండకాయ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నానండి. వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఇంకో కూర చేసుకోకుండా ఇలా ఆనియన్స్ కూడా వేసుకుంటే కలుపుకోవడానికి బాగుంటుందండి. టర్మరిక్ పౌడర్ వేసాక ఒక 2 మినిట్స్ వరకు ప్లేట్తో కవర్ చేసి పెట్టాను. తర్వాత ప్లేట్ ఓపెన్ చేస్తే ఇలా దొండకాయ బాగా బాయిల్ అయిపోయి ఉంటుందండి. ఇంకా లాస్ట్లో మనం 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఏదైనా సరిపోతే ఇప్పుడే వేసేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.